మీకు కూడా నాకు తెలిసి ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత మీకు రోజు వస్తున్న కాల్స్ కంటే తక్కువ వస్తూ ఉండొచ్చు, రోజు వస్తున్న క్లయింట్స్ కంటే తక్కువ వస్తూ ఉండొచ్చు. ఆ భయం అయితే అందరిలోనే ఉంది. సో ఎందుకు వచ్చిన తలనొప్పి, ఈ ట్రంపరీ ఉన్నంతకాలం ఈ తలనొప్పి ఎందుకు? ఈ 4 ఏళ్ల పాటు ఇన్స్టెడ్ ఆఫ్ అమెరికా పోనీ యూరోప్ ఆలోచిద్దామా, ఆస్ట్రేలియా ఆలోచిద్దామా, ఇంకెక్కడికైనా XYZ చోటుకి పంపిద్దామా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వెంచర్స్ ఏమున్నాయి అంటున్నాను నేను. ఇప్పుడు మీరు రెగ్యులర్గా వెళ్ళి చూస్తే ఇంత మనం ఎవ్రీడే న్యూస్లో మాట్లాడుతున్నాము ట్రంప్ గురించి, ఇమిగ్రేషన్ పాలసీస్ గురించి. ఎంతమంది ఆగుతున్నారండి వీసా వచ్చిన వాళ్ళు? ఒక్కసారి మీరు చూడండి ఎంతమంది ఆగిపోతున్నారు దీనివల్ల. అంటే లేదు అంటే ఆ ఐడియాలజీలో మార్పు రావాలి. ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అమెరికాకు ఆల్టర్నేటివ్స్ ఇతర దేశాలు ఉన్నాయి. కానీ యాజ్ ఐ సెడ్ ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్. ఎక్కడికి నేను వెళ్ళాలి, నా జీవితం ఫ్యూచర్లో ఎలా ఉండాలి, నేను ఏది చేస్తే బాగుంటుంది, దాని ప్రకారంగా ఏ కంట్రీకి వెళ్తాను. సో మనం ఇవన్నీ మాట్లాడుకున్నా, ఇప్పుడు డిబేట్ చూసినా, మనం చెప్పినా కూడా వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి వాళ్ళు పేరెంట్స్లో స్టూడెంట్స్లో డెఫినెట్గా మార్పు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తారు ఇవన్నీ విన్నాక. కానీ స్టూడెంట్స్ రావాలి, భయం కారణంగానే డెఫినెట్గా స్టూడెంట్స్లో మార్పు రావాలి. మీరు ముందుగా ఎక్కడికి వెళ్తున్నారు అనేది డ్యూ డెలిజెన్సీ చేసి హోంవర్క్ చేయండి. ఒకవేళ ఈ కంట్రీలో ఇలా ఉంటే నాకు ఇంకా ఆపర్చునిటీస్ వేరే కంట్రీస్లో ఎలా ఉన్నాయి. ఇప్పుడు రాహుల్ గారు చెప్పినట్టు డెఫినెట్గా అంటే ఇమిగ్రెంట్స్కి పెద్దపీఠం వేస్తుంది అమెరికా. అంటే అందరు ఇమిగ్రెంట్స్కి కాదు, నీ సత్తా ఏంటో నువ్వు చూపించాలి, నీ హార్డ్ వర్కింగ్, అసలు నువ్వేంటి అనేది నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. అలాంటప్పుడు దే విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ వాట్ యూ వాంట్. ఓకే, మణిపేత్ర గారు కన్క్లూడ్ చేయండి. వాట్ ఆర్ ఆల్ ద ఆల్టర్నేటివ్స్? India is the best alternative. Wonderful answer. ఎందుకంటే I'll give you the numbers. Indiaలో రియల్ ఎస్టేట్ సెక్టర్ 1 trillion it is going to be by 2030. Okay, ఇండియాలో ఈ-కామర్స్ $300 billion ఇండస్ట్రీ. ఇండియాలో హెల్త్ కేర్ $372 billion by year 2025. ఇండియాలో డీమ్యాట్ అకౌంట్స్, ఫైనాన్స్ సెక్టర్ ఇంతకుముందు 1% ఉంది, US లో ఆల్రెడీ 60% ఉంది. మనకి అంత స్కోప్ ఆఫ్ గ్రోత్ ఇండియాలో రైట్ నౌ ఉంది. ఏ సెక్టర్ లో చూసినా రైట్ నౌ ఆపర్చునిటీ ఇండియాలో ఉంది. ఇండియాలోనే ఉండండి, ఇండియాలో ఆంటర్ప్రీనర్స్ అవ్వండి, ఎంప్లాయీస్ కింద ఆలోచించద్దు. ఇప్పుడు మనకి చూస్తే గిగ్ వర్కర్స్ అనేది ఇండియాలో విపరీతంగా ఉన్నారు. 30,000 to 60,000 లీస్ట్ కేస్ సినారియో. ఎవ్రీ డే నేను ఎంత మందిని కలుస్తానండి, దే ఆర్ ఎర్నింగ్ వెరీ వెరీ గుడ్ మనీ ఇన్ ఇండియా రైట్ నౌ. మనకున్నంత ఆపర్చునిటీ, మనకున్నంత ఈ-కామర్స్ ఎక్స్ప్లోజన్, మనకున్నంత సపోర్ట్, మనకున్న రిసోర్స్ ప్రపంచంలో ఎక్కడా లేవు. సో వేరే దేశాన్ని కూడా ఆలోచించొద్దు, ఇండియా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, సో బై అండ్ లార్జ్ అమెరికా అవసరమా అంటే ఇంత డిబేట్ చూసిన తర్వాత ఆన్సర్ మీరే చెప్పాలి, అవసరమా కాదా అనేది. అమెరికా అవసరమే, కానీ ప్యానలిస్టులు అభిప్రాయపడ్డట్టుగా ఒక పద్ధతిగా కరెక్ట్గా ఉంటే. మీరు ఏదైనా ఫ్రాడ్ చేసి అమెరికా అవసరం అనుకుంటే మాత్రం ఆ తర్వాత వచ్చే పరిణామాలకి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది, బాధపడాల్సి ఉంటుంది. చర్చలో పాల్గొన్న ప్యానలిస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్, అండ్ స్టూడెంట్స్, ఎంప్లాయీస్కి కూడా.